హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీత్ అండ్ శ్రీజ 456. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మేమైతే అభిషేకం చేస్తున్నాం గుళ్ళో శివునికైతే. అయితే ముందు రోజే మేమైతే పూలైతే తెంపుకున్నాను. తెంపుకొని మాల అయితే కడుతున్నాను. ఏదైనా ఫెస్టివల్ వస్తుందంటే ముందుగా గుర్తుకొచ్చేది ఫ్లవర్సే. ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అయితే తెంపి అల్లుతున్నాను. ఫ్లవర్స్ అయితే మాలైతే కట్టడం నాకు అంతగా రాదు. నేనైతే రీసెంట్‌గానే నేర్చుకున్నాను పెళ్ళైన తర్వాత. ఇంకా మాలైతే కట్టడం అయిపోయింది. ఇంకా తర్వాత మార్నింగ్ అయితే 4కి అయితే లేసాము. 4కి అయితే లేసేసి ఇంకా బయట సాంపిడైతే చల్లి బండలు కూడా కడిగాము. బయట కాంపౌండ్ కూడా వాటర్ అయితే చల్లి మొత్తం నీట్‌గా ఊడ్చిన తర్వాత మళ్ళీ కడిగిన బండలనైతే మళ్ళీ తుడుచుకొచ్చాము త్వరగా ఆరాలని చెప్పేసి. మొత్తం ఊడ్చేశాను. ఇంకా ఇంట్లో దేవుళ్ళకైతే పూలైతే పెట్టుకొని పూజ అయితే చేశాము. దీపం అయితే ముట్టించాను నేనైతే. ఇంట్లో పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా! మా వారైతే శివుని మాలైతే వేస్తారు. ఇంకా ఈ ఇదైతే సెకండ్ ఇయరు. ఈ ఇయర్ పోయిన ఇయర్ కూడా మేమైతే శివుడికి అభిషేకం చేశాము. ఈ ఇయర్ కూడా చేశాము. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది శివునికి అభిషేకం చేసిన రోజైతే. ఇంకా తర్వాత బాలమ్మ గుడి దగ్గర కూడా దీపం అయితే ముట్టించాను. ఇంకా తర్వాత నా జుట్టు అయితే ఆర్పుకుందామని చెప్పేసి టవల్ అయితే బిగ్గరగా కట్టాను. వాటర్ అయితే మొత్తం ఇంకిన తర్వాత దులుపుకుందామని చెప్పేసి. నాకైతే ఇంట్లో శివలింగం పెట్టుకోవడం అయితే చాలా ఇష్టం. కానీ శివలింగం పెట్టుకున్నప్పుడు రోజు ఇల్లుని శుభ్రం చేసుకొని శివునికైతే అభిషేకం చేయాలి అంటారు. అందుకని తెచ్చుకోలేదు. అలా చేయకుండా సోమవారం, శుక్రవారం అలా చేసినా ఓకేనా? కామెంట్ అయితే చేయండి. నేనైతే నెక్స్ట్ అయితే శివలింగం అయితే తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా మా పిల్లలను కూడా రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత పూజ అయితే చేసి, ఇంకా తర్వాత గుడికైతే వెళ్దామని జెప్పేసి మా స్వామి అయితే ఇంటికొచ్చారు. మమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఇంకా అక్కడ అల్లిన పూలు కనిపిస్తున్నాయి గదా! అవైతే మొత్తం జుట్టేసుకొనైతే తలలో అయితే పెట్టుకున్నాను ఆ ఫ్లవర్స్‌ని. ఇంకా జుట్టు అలా ఆరాలని జెప్పేసి అలా విరబోసుకున్నాను కొద్దిసేపు ఒక 5 మినిట్స్. ఇంకా తర్వాత క్లిప్ పెట్టుకొనైతే గుడికైతే వెళ్ళాను. వెళ్ళే ముందైతే మా స్వామి అయితే ముందు రోజైతే అభిషేకంకి సంబంధించిన సామాన్లయితే కొన్ని తెచ్చారు. అవి పాలు, పెరుగు, తేనె, నెయ్యి అవన్నీ పంచామృతం చేయడానికైతే కొన్నైతే తెచ్చారు. ఇంకా దేవుళ్ళ సాంబ్రాణి వేయడానికి కూడా అవైతే తెచ్చారు. అవన్నీ అయితే గుడి దగ్గరకైతే తీసుకెళ్తున్నాము. ఇంకా మా పాపకు నచ్చిన డ్రెస్ ఎయలేమని జెప్పేసి అలిగింది. బయట చూడండి ఎంత మబ్బుగా ఉందో. అది 5 అలా అయ్యింది మేము రెడీ అయ్యేసరికి. ఇంకా అవన్నీ తీసుకొనైతే గుడికైతే వెళ్దామని వెళ్తున్నాము. ఇంకా మేమందరం కలిసైతే రెడీ అయ్యైతే వెళ్తున్నాము. మా పాప అయితే అలిగింది. నాకు ఇంకో డ్రెస్ కావాలి అని జెప్పేసి. అస్సలు సతాయిస్తుంది. గుడి దగ్గర అభిషేకం చేస్తున్నప్పుడు గూడా ఫుల్లుగా సతాయిస్తుంది అసలకి. అస్సలు వినట్లేదు. ఇంకా అవన్నీ తీసుకొనైతే గుడి దగ్గరికైతే వెళ్ళాము. ఫస్ట్ అయితే వినాయకుడి దగ్గరైతే పూజ చేసుకోవాలి. వినాయకుడి దగ్గర పూజ చేసుకున్న తర్వాత శివుని దగ్గరికైతే రావాలి. ఇంకా అభిషేకం చేసేటప్పుడైతే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, గంధం, పసుపు, ఫ్రూట్స్ అవన్నీ అయితే శివుని పైన వేస్తూ అభిషేకం అయితే చేస్తారు. ఇంకా పక్కలైతే అగరబత్తీలైతే ముట్టించాము. తర్వాత అభిషేకం అయితే చేస్తున్నాము. ఇంకా అభిషేకం చేశామని చెప్పేసి ప్రసాదం కూడా చేపించాము బయటైతే. స్వాములే చేశారు ప్రసాదం అయితే దేవుడికి. ఇంకా అభిషేకం చేసిన తర్వాత అయితే బయటైతే నవగ్రహాల దగ్గర పూజ అయితే చేశాము. తర్వాత నాగుల దగ్గర కూడా పూజ అయితే చేశాము. అక్కడ కొబ్బరికాయ కొట్టి అగరబత్తీలైతే ముట్టించాము. ఇంకా శివాలయం దగ్గరే పోచమ్మ గుడి కూడా ఉంటుంది మా ఊర్లో. అక్కడ కూడా మొత్తం ఊడ్చి మొత్తం నీట్‌గా చేసిన తర్వాత అగరబత్తీలు ముట్టించేసి కొబ్బరికాయ కూడా కొట్టామక్కడ. ఇంకా ఇలా అభిషేకం చేస్తున్నప్పుడైతే స్వాములు పాట పాడతారు. అదైతే చాలా బావుంటుంది. మనం గంధం పోసేటప్పుడు గంధం మీన, పసుపు వేసేటప్పుడు పసుపు మీన, తేనె వేసేటప్పుడు తేనె మీన అలా పాట పాడతారు. చాలా బావుంటుంది పాటైతే. ఇంకా ఇలా అభిషేకం చేసిన దాన్ని పంచామృతం చేస్తారు. అదైతే ఇంకా టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టం. కాకపోతే అందరూ మండే చేసాం కాబట్టి అందరూ వచ్చేసరికి పంచామృతం అయితే మిగలలేదు. ఇంకా అభిషేకం చేసిన తర్వాత అయితే దేవుడికి ప్రసాదం తెచ్చేటప్పుడైతే ధూపం అయితే వేస్తారు. ధూపం పొగకైతే గుడి మొత్తం నిండిపోతుంది. మొత్తం పొగగా ఉంటుంది. అప్పుడైతే ఆ వైబ్ అయితే ఉంటుంది. ఇంకా స్వాములకైతే పూనకం కూడా ఇంకా అభిషేకం అయితే చేయడం అయితే అయిపోయింది. తర్వాత ఇట్లా అభిషేకం చేసిన తర్వాత శివుడికైతే ఇలా రాస్తారు మొత్తం పండ్లని. మేము రాస్తున్నామని చెప్పేసి మా బాబు కూడా అలా రాస్తున్నాడు. ఇంకా పండ్లని అవన్నిటినైతే ఒక దాంట్లోకైతే ఎత్తాలి. దాంతోనే పంచామృతం అయితే చేస్తారు. అలా చేసిన తర్వాత మంచిగా వాటర్ అయితే పోసి కడుగుతారు నీట్‌గా. ఇట్లా వాటర్ అయితే పోస్తాము. తర్వాత మళ్ళీ ఇంక ఇలా విభూతితోన గంధం, కుంకుమ, పసుపు అన్నీ కలిపి వాటర్‌లో కలిపి అయితే ఇలా
అభిషేకం అయితే చేస్తారు. ఇప్పుడైతే గంధం అయితే వేస్తున్నాము. గంధం తర్వాత కుంకుమ, తర్వాత పసుపు అయితే ఇలా అభిషేకం అయితే చేస్తారు శివుడికి. ఇప్పుడు కుంకుమ వేసినప్పుడు చూడండి ఎట్లా అనిపిస్తుందో, అసలు ఆ వైబే వేరు, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా అభిషేకం అంతా చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగాము గుడి దగ్గర, మేము మా పిల్లలు కలిసి. శివుడికి అలంకరణ చేసాము కదా, దండలు అవన్నీ తెచ్చాము. అలా చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా ఇంటికైతే వచ్చాను. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.